హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డేట్ 29th ఆఫ్ జూన్. చెన్నై పోర్ట్లో ఉన్నాము. హైదరాబాద్ నుంచి బయలుదేరి మార్నింగ్ చెన్నైకి రీచ్ అయ్యాము 29th రోజు. అండ్ దిగగానే చెన్నై పోర్ట్కి వెళ్ళిపోయాము. అక్కడ వాళ్ళే అరేంజ్ చేసిన బస్లో మేం రీచ్ అయిపోయాము కార్డిలియా క్రూజ్ దగ్గరికి. ఎస్, సో ఫర్ ద నెక్స్ట్ 2 days ట్రావెల్ చేయబోతున్నాము, కార్డిలియా క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. అండ్ ఈ డ్రీమ్ మాకు దాదాపు 1 or 2 years నుంచి ఉందండి. కార్డిలియా క్రూజ్ ఎక్కాలి, ఎలా ఉంటుంది, ఏంటి, బాగా ఎక్స్‌ప్లోర్ చేయాలి అని. సో, ఫైనల్లీ అది ఈ సంవత్సరం ఈ జూన్‌లో కుదిరిందనమాట. చూస్తున్నారు కదా! క్రూజ్ టెర్మినల్ దగ్గరికొచ్చేసాము. అండ్ నేను, సంతోష్ మాత్రమే బయలుదేరాము. పాప రాలేదు. ఎందుకంటే 1 year లోపల బేబీస్‌ని అలో చేయట్లేదు. ఒకవేళ అలో చేసినా పిల్లలు క్రూజ్‌లో ట్రావెల్ చేయడానికి మినిమమ్ ఒక 2-3 years వస్తే గాని వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారేమో అనిపిస్తుంది. అండ్ యాహ్! చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్ పాస్ ఇచ్చినట్టు ఇలా ఒక కార్డ్ ఇస్తారనమాట మనకి. అది మనం త్రూఔట్ ద ట్రావెలింగ్ మనం అది క్యారీ చేయాల్సుంటుంది. జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ సెక్యూరిటీ చెకింగ్ అయిపోంగానే మేమొచ్చేసాము కార్డిలియా క్రూజ్ దగ్గరికి. సో, కాసేపలా బయటే చక్కగా ఫోటోస్, వీడియోస్ తీసుకున్న తర్వాత లోపలికెళ్ళామనమాట. ఫైనల్లీ రీచ్ అయిపోయాము కార్డిలియా క్రూజ్ దగ్గరికి. ఇండియాస్ లీడింగ్ లగ్జరీ క్రూజ్ కార్డిలియా క్రూజ్. ఎప్పటినుంచో అనుకుంటున్న డ్రీమ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 3 days అసలు మామూలుగా ఉండదు జర్నీ. వీడియో కంటిన్యూ చేయండి, ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. మీన్ వైల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. కార్డిలియా క్రూజ్లో అసలు అల్లాడించేద్దాం. సో ఫైనలీ అసలు సంతోష్కి అసలు డ్రీమ్ అనమాట. లాస్ట్ ఐ థింక్ 2 years నుంచి అనుకుంటా. 2 years నుంచి వి హావ్ బీన్ ప్లానింగ్, బట్ ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత పాప పుట్టడం వల్ల ఇదంతా. సో యా, మొత్తానికి వచ్చేసాం. మేము ఆఫ్టర్నూన్ 1 o'clockకి బోర్డ్ అయ్యామండి. క్రూజ్ వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ 5 o'clockకి సెయిలింగ్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 4 వరకు కూడా ప్యాసింజర్స్ బోర్డ్ అవుతూనే ఉన్నారు. అండ్ ఇలా మనకు పైకెక్కిన తర్వాత ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఇలా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళ ట్రెడిషనల్ ప్రకారం మనకి వెల్కమ్ చేస్తారు. మేము ఎంటర్ అయింది డెక్ 5లోకండి. చూస్తున్నారు కదా! ఇది మనం బోర్డింగ్ అయ్యేది, మనం ఎంట్రీ అయ్యేది డెక్ 5లోకనమాట డైరెక్ట్‌గా. సో, డెక్ 5లో ఈ వ్యూ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనం నిజంగా అసలు లోపలికెళ్ళాక ఒక క్రూజ్‌లో ఉన్న ఫీలింగ్ రాదండి. మనం ఏదో ఒక పెద్ద రిచ్ మాల్‌లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళు వెల్కమ్ డ్రింక్స్ ఇస్తారు. సో, వెల్కమ్ డ్రింక్ తీసుకున్న తర్వాత మేమింకా మిగతాది ఎక్స్‌ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యామనమాట. ఫైనల్లీ! హలో ఎవ్రీవన్! సో, క్రూజ్‌లోకి ఎక్కంగానే ఫస్ట్ పైన టాప్ డెక్‌కొచ్చేసాము. ఒకసారైతే చిన్న ఇంట్రొడక్షన్ లాగా మాట్లాడదామని చెప్పేసి. సో, ఇప్పుడు ఇక్కడ ఎన్ని డెక్స్ ఉన్నాయి, ఏ డెక్‌లో ఏముంటుంది, అసలు ఏమేం జరుగుతాయి, ఏముంటాయి, ఏంటనేది నేను ఈ వ్లాగ్ మొత్తంలో నీట్‌గా నేను చూపిస్తూ వెళ్తాను. ఫస్ట్ అయితే మేము ఇక్కడికి లంచ్ టైంకి వచ్చాం కాబట్టి ఫస్ట్ అందరినీ ఫస్ట్ లంచ్కి అయితే వెళ్ళమని చెప్పారు. సో లంచ్కి వెళ్దాము. లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ క్రూజ్ స్టార్ట్ అవుతుంది, సెయిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనం ఇంకా మెల్లగా మనము ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఫస్ట్ అయితే నేను బిఫోర్ ఐ గో టు ద లంచ్ ఒక్కసారి టాప్ డెక్ చూపిస్తాను, ఈవినింగ్ కూడా చూపిస్తాను. సో ఒకసారి అయితే చూడండి.
డెక్ 10 చూసిన తర్వాత మేము వెంటనే లంచ్‌కెళ్ళిపోయామండి. ఇది ఫుడ్ కోర్ట్. డెక్ 10లో ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ డైనింగ్ ఇది. అండ్ ఇంకొకటి స్టార్ లైట్ అని ఉంటుంది. అది గూడా మీకు చూపిస్తాను. అండ్ నాకు ఈ క్రూజ్‌లో బాగా నచ్చిన విషయం ఏంటంటే, నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయి మెన్యూలో. అండ్ ఆల్సో వెజిటేరియన్స్‌కి చాలా ఐటెమ్స్ ఉన్నాయి. నాన్ వెజిటేరియన్స్‌కి గూడా ఉన్నాయి. అండ్ పర్టిక్యులర్‌లీ ఆనియన్ గార్లిక్ కూడా తినని ప్యూర్ వెజిటేరియన్స్‌కి కూడా జైన్ సెక్షన్ అని ఇంకోటుంది. అక్కడ గూడా సెపరేట్‌గా వాళ్ళు చాలా హైజీన్‌గా, క్వాలిటీగా మెయింటైన్ జేస్తున్నారు. అండ్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. చూస్తున్నారు గదా! డెజర్ట్స్ కూడా చాలా బావున్నాయి. అండ్ ఏ రీజియన్‌లో అయితే మనం బోర్డ్ అవుతామో దానికి సంబంధించిన ఒక స్పెషల్ డిష్ ఉంటుంది. మనం చెన్నై నుంచి ఎక్కాం గాబట్టి చెన్నై స్పెషల్ పొంగల్ ఆ రోజు స్పెషల్ ఫుడ్ అనమాట. అండ్ మేము లంచ్ చేసేసుకున్నాము. అండ్ చాలామంది ఆ టైంకి ఇంకా క్రూజ్ బోర్డ్ అవుతూ ఉన్నారు. అండ్ కొంతమంది అప్పుడే రూమ్‌లో చెక్ ఇన్ అయ్యి కొంచెం రిలాక్స్ అవుతున్నారు కాబట్టి, మేము తొందరగా లంచ్‌కొచ్చేసాం గాబట్టి, ఇంకా ఎక్కువ మంది లేరు. సో, మేము రిలాక్స్డ్‌గా, ఫ్రీగా లంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఫుడ్ కోర్ట్‌తో పాటు స్టార్ లైట్ అని చెప్పేసి ఇంకొక మంచి లగ్జరీ డైనింగ్ అండి ఇది. ఇది డెక్ 4, డెక్ 5లో ఉంటుంది. అసలు అన్ని డెక్స్‌లో ఏమున్నాయనేది నేను మళ్ళీ క్లియర్‌గా మీకన్నీ చూపిస్తాను. ఇదేంటంటే జస్ట్ మీకు ఫస్ట్ ఆ ఫుడ్ కోర్ట్‌తో పాటు ఇంకొక రెస్టారెంట్ కూడా ఏంటి అనేది మీకు తెలియడానికి ఇక్కడ తీసుకొచ్చాను. మెను వచ్చేసి అక్కడ, ఇక్కడ సేమ్ ఉంటుందండి. సో, ఎక్కడైనా మనం తినొచ్చు. ఏ డెక్ వాళ్ళకి ఎక్కడ త్వరగా వెళ్ళడానికి ఈజీగా ఉన్న ప్లేస్‌కి వాళ్ళెళ్ళేసి ఎక్కడ కంఫర్టబుల్‌గా ఉంటే అక్కడ తినేయొచ్చు. ఇది గూడా 2 ఫ్లోర్స్‌లో ఉంటుంది. ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు కింద వెజిటేరియన్స్‌కి, నాన్ వెజిటేరియన్స్‌కి పైన ప్యూర్ వెజ్ వాళ్ళకి కూడా ఈ స్టార్ లైట్ రెస్టారెంట్ ఉంటుందనమాట. సో, మేము స్టార్ లైట్ రెస్టారెంట్ కూడా ఒకసారి మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసి వచ్చేసాము. ఏంటి ఇంకా రూమ్ టూర్ చేయలేదు అని మీ అందరికీ డౌటొచ్చే ఉంటుంది. సో, ఫస్ట్ అయితే మా బ్యాగ్స్ రూమ్‌లో పెట్టేసి, లంచ్ చేసేసుకొని, మళ్ళీ ఒకసారి ఈ డెక్ 5 దగ్గరకొచ్చేసి, సరదాగా కొన్ని వీడియోస్ అండ్ ఫోటోస్ తీసుకొని, ఇప్పుడు మనమెళ్తున్నాము రూమ్ దగ్గరికి. అండ్ మీకు మా రూమ్ టూర్ చూపిస్తానిప్పుడు. వెల్కమ్. కార్డిలియా క్రూజ్‌లో మేము నెక్స్ట్ 2 డేస్ ఉండబోయే మా రూమ్ ఇదేనండి. ఇంటీరియర్ క్యాబిన్ అంటారు దీన్ని. సో, మీరు రాంగానే మీకిక్కడ ఒక కింగ్ సైజ్ బెడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇంటీరియర్ క్యాబిన్ మేము చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మనం ఆల్మోస్ట్ చాలా టైం బయటే మనం స్పెండ్ చేస్తూ ఉంటాము. రూమ్‌లో జస్ట్ మనం పడుకోవడానికే కాబట్టి, మేము ఇంటీరియర్ క్యాబిన్ తీసుకున్నాం. ఇంకా ఓషన్ వ్యూ అవి గూడా ఉంటాయి. బట్ బయటికెళ్తే ఓషన్ ఎలాగో కనిపిస్తూనే ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బయటే ఉంటాం కాబట్టి, మేము ఇంటీరియర్ క్యాబిన్ చూజ్ చేసుకున్నామనమాట. అండ్ ఈ క్యాబిన్ అయినా, ఇంకే క్యాబిన్ అయినా ఏదైనా సరే, మనం బయటికెళ్తే మాత్రం యాక్టివిటీస్ గానీ, ఇంకా వేరే ఇంకేమైనా గానీ అందరికీ కామనే ఉంటుంది. జస్ట్ రూమ్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. బట్ అన్నీ అందరికి కామనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా మిగతా రకాల రూమ్స్ కూడా ఉన్నాయి. దాని గురించి కూడా నేను చెప్తాను మీకు. సో, ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా! సో, కింగ్ సైజ్ బెడ్ వచ్చేసింది. నీట్‌గా చాలా బావుంది. చూస్తున్నారు గదా! ఒక చిన్న టీవీ ఉంది. బావుంది. అయితే ఈ టీవీ నుంచి మనము ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇక్కడ ఓన్లీ ఇది కార్డిలియా క్రూజ్ టీవీ. కార్డిలియా క్రూజ్‌కి సంబంధించిన డెమో వీడియోస్ అవి ఇవి ప్లే అవుతూ ఉంటాయి. అయినా అసలు మనకు టీవీ చూసే టైం ఎక్కడుంటుంది? ఎప్పుడెప్పుడు బయటికెళ్దాం? ఎప్పుడెప్పుడు సెయిలింగ్ స్టార్ట్ అవుతుంది? ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దాం అనే మూడ్‌లోనే ఉంటాం. సో, టీవీ అండ్ ఇక్కడ కొన్ని డ్రాస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి చిన్న మిర్రర్ ఏరియా డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చారనమాట. మిర్రర్ ఉంది. కొన్ని వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అండ్ హ్యాపీగా ఇక్కడ కూర్చొని మనం రెడీ అవ్వచ్చు, మేకప్ జేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గూడా కొన్ని డ్రాస్ ఇచ్చారు. మనం ఏమైనా పెట్టుకోవడానికి బావుంది. ఫోన్ గూడా ఉంది. మనకేమైనా కావాలనిపిస్తే ఫోన్‌కి ఎక్స్‌టెన్షన్ కాల్ జేసి మాట్లాడొచ్చు. అండ్ ఒక హెయిర్ డ్రైయర్ ఉంది. అండ్ ఇక్కడ దిస్ ఈస్ ద రెస్ట్ రూమ్. అండ్ పక్కనే మనకొక షవర్ రూమ్ లాగా గూడా ఇచ్చారు. అండ్ ఇక్కడికొచ్చేస్తే
నన్ను ఒకసారి అద్దంలో చూపించండి. ఇక్కడికొచ్చేస్తే మనకి ఇక్కడ గూడా ఏమైనా బట్టలు పెట్టుకోవడానికి అట్లా చూస్తున్నారు గదా! హ్యాంగర్స్ ఇచ్చారు అండ్ లాకర్ గూడా ఇచ్చారు. ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే గోల్డ్ గానీ, మనీ గానీ బట్ నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే దయచేసి ఇలాంటి ట్రిప్స్‌కొచ్చేటప్పుడు గోల్డ్ పెట్టుకోకండి. ఆర్టిఫిషియల్ పెట్టుకొనొచ్చేయండి. అండ్ లైఫ్ జాకెట్స్ ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నారు గదా! ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనకిది డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. ఒక ఇద్దరికి ఇది కంఫర్టబుల్‌గా సరిపోతుంది కపుల్‌కి. పిల్లలతో వచ్చిన వాళ్ళకి ఆ రూమ్స్ కూడా వేరే ఉన్నాయి. అవి అప్పర్ డెక్ లాగా అట్లా ఉంటాయి. బట్ ఇది ఒక ఇద్దరికైతే హ్యాపీగా ఉండొచ్చు. మంచిగా కంఫర్టబుల్‌గా సరిపోతుంది. సో, ఇది మా రూమ్ టూర్. ఇంకా చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏమేం డెక్స్ ఉన్నాయి, అక్కడ ఏమున్నాయి, ఎలా ఎంజాయ్ చేయబోతున్నాము, ఇక్కడ ఏం యాక్టివిటీస్ ఉన్నాయి, నెక్స్ట్ 2 డేస్ ఎలా గడపబోతున్నాం అవన్నీ గూడా వీడియోలో కంటిన్యూ అవుతాయి. డోంట్ స్కిప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఈవినింగ్ 5:00కి ఎగ్జాక్ట్‌గా షార్ప్‌గా మన క్రూజ్ సెయిలింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. జస్ట్ అలా మేముంటున్న డెక్‌లో బయటికొచ్చి కారిడార్‌లోంచి చూడంగానే, అలా పోర్ట్ నుంచి మెల్లగా అలా వాటర్‌లోకి క్రూజ్ ఒస్తుంటే చూడగానే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిచ్చింది. ఇంకా వెంటనే మేము కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డెక్ 10 పైన డెక్ 11 గూడా ఉంటుంది. అది సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ వ్యూ పాయింట్స్ ఉంటాయక్కడ చూడ్డానికి. సో, అక్కడికెళ్ళిపోయాము. చెన్నై పోర్ట్ ఎలా కనిపిస్తుంది ఏంటి అని. అండ్ ఒకసారి మళ్ళీ సిగ్నల్స్ ఉండవు ఇంకా కాసేపయితే అని చెప్పేసి ఇంటికి ఫ్యామిలీకి కూడా కాల్ చేసుకొని మాట్లాడేసి, ఇంకా మేము మళ్ళీ క్రూజ్‌ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశామనమాట. చూస్తున్నారు గదా! చెన్నై పోర్ట్ ఇక్కడి నుంచి కనిపిస్తుంది. ఇప్పుడే మన క్రూజ్ స్టార్ట్ అయింది కాబట్టి. ఇలా డెక్ 11 నుంచి చూస్తే కిందికి డెక్ 10 మొత్తం కనిపిస్తుంది. చూస్తున్నారు గదా! పూల్ ఇంకా ఎదురుగా స్క్రీన్. ఎప్పుడైనా ఏదైనా మ్యాచ్ ఉన్నప్పుడు అలా వాళ్ళు స్పోర్ట్స్ అవి ప్లే జేస్తారు. మ్యూజిక్ ప్లే జేస్తారు. అండ్ మరి కాసేపట్లో సెయిల్ అవే పార్టీ స్టార్ట్ అవ్వబోతోంది. వెయిటింగ్ ఫర్ ద పార్టీ. చెప్పాను గదా! మనము వన్స్ ఒకసారి క్రూజ్‌లోకొచ్చేసామంటే ఇంకా రూమ్‌లో ఎవ్వరుండరండి. చాలా డెక్స్ ఉన్నాయండి. ఈచ్ డెక్‌లో ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్, మ్యూజిక్ షోస్ అని, డాన్స్ షోస్ అని, ఇలా పార్టీస్ అని, పూల్ పార్టీస్ అని అవుతుంటాయి కాబట్టి మనం బయటే ఉంటూ ఉంటాం. సో, మేము కూడా ఇలా డెక్ 10లో సేల్ అవే పార్టీలో మేము కూడా పార్టిసిపేట్ చేయడానికొచ్చాము. ఇది గుర్తుందా మీకు? చిన్నప్పుడు మనం పెప్సీ అని చెప్పేసి కొనుక్కొని తినేవాళ్ళం ఈ ఐస్. సో, ఇక్కడ వీళ్ళు గూడా సేల్ అవే పార్టీలో స్టార్టింగ్‌లో అందరికి ఇవిచ్చారు. ఒక్కసారి అలా చైల్డ్‌హుడ్ మెమరీస్‌లోకి ఎళ్ళిపోయాము నేను అండ్ సంతోష్. ఇక్కడ యాక్చువల్లీ మ్యూజిక్ ప్లే అవుతుంది. బట్ నేను దాన్ని మ్యూట్ చేశాను. ఎందుకంటే మనకి కాపీరైట్ ఇష్యూస్ అవుతాయని. అక్కడ డెక్ 10లో ఎప్పటికీ మ్యూజిక్ డీజే ప్లే అవుతూనే ఉంటుంది. అండ్ చూసారు గదా! మా ఆయన డ్రింక్స్ తీసుకొచ్చాడు. సో, అలా హ్యాపీగా కోక్ తాగుతూ ఓషన్ వ్యూని ఎంజాయ్ చేస్తూ అండ్ ఇంకా సేపట్లో ఇక్కడ మనకి ఒక కొరియోగ్రాఫర్ వచ్చేసి మనకి డాన్సులు గూడా చేపిస్తారన్నమాట పార్టీ స్టార్ట్ అయిన తర్వాత. సో, అలా కాసేపు చిల్లయ్యాక మేము హై టీకొచ్చేసామండి. ఇక్కడ మనకి ఈవినింగ్ టీ, కాఫీతో పాటు చక్కగా స్నాక్స్ ఉంటాయి. చాలా రకాలుంటాయి. గుజరాతీ స్పెషల్ ఢోక్లా ఉంటుంది. అండ్ పావ్ భాజీ ఉంది ఆ రోజు. అండ్ బ్రెడ్ బజ్జీ ఉంటుంది. అండ్ ఒకరోజు చేసినవి మళ్ళీ నెక్స్ట్ డే ఉండవు. మళ్ళీ వేరే మెనూ ఉంటుంది.
బెస్ట్ థింగ్ ఏంటంటే మనము ఫుడ్ కోర్ట్‌లో గానీ, స్టార్ లైట్‌లో గానీ, స్నాక్స్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ గానీ చేసేటప్పుడు, తినేటప్పుడు ఇలా పక్కన మనకి ఓషన్ వ్యూ ఆహ్, టేబుల్స్ ఉంటాయి. మనం అక్కడ కూర్చొని హ్యాపీగా తింటూ, ఆ ఓషన్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అది నాకు చాలా నచ్చింది. అండ్ డెక్ 10లో బ్యాక్ సైడ్ ఇలా కాసేపు కూర్చొని, కాసేపు చిల్ అయ్యి, అదే డెక్‌లో డోమ్ అని ఉంటుంది. ఒక క్లబ్ లాంటిది. అక్కడ కూడా బెవరేజెస్ అన్‌లిమిటెడ్ అనమాట. సో, అక్కడ కూడా కాసేపు కూర్చున్నాము. కాసేపు జోకులేసుకొని రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి, మళ్ళీ ఈవినింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ కోసమని మేము రెడీ అయిపోయి వెళ్ళామనమాట. కాసేపు సింగర్స్, మ్యూజిక్ ఎంజాయ్ చేసిన తర్వాత, మేము డాన్స్ చూడ్డానికి ఫిఫ్త్ డెక్‌లో ఉన్న మార్కీ థియేటర్‌కెళ్ళామండి. సో, ఇదేంటంటే ఒక పెద్ద ఆడిటోరియం. ఇక్కడ ఎవ్రీ డే 2-3 టైమ్స్ షోస్ అవుతుంటాయి. సో, ఆ రోజు ఈవినింగ్ మాత్రం సౌత్ ఇండియా సాంగ్స్‌కి సంబంధించినవి స్పెషల్ డాన్స్ పెర్ఫార్మన్సెస్ జరిగాయి. చాలా బావున్నాయి. చూస్తున్నారు కదండీ! ఇదే మార్కీ థియేటర్. ఇదొక పెద్ద ఆడిటోరియం. చాలా సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ ఆ రోజు తమిళ్ అండ్ తెలుగు హీరోస్‌కి సంబంధించిన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. చాలామంది విజిల్స్ ఏస్తూ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత చైర్మన్స్ క్లబ్ అని ఒక క్లబ్ ఉంటుంది. అక్కడికెళ్ళి కాసేపు స్పోర్ట్స్ చూస్తూ ఎంజాయ్ చేసి రూమ్‌కెళ్ళిపోయాము. వి ఆర్ హెడింగ్ టు ద డిన్నర్. సో, మ్యూజిక్ అండ్ డాన్స్ పెర్ఫార్మన్సెస్ చూసిన తర్వాత మేము మళ్ళీ ఫుడ్ కోర్ట్‌లో డిన్నర్‌కెళ్ళిపోయామండి. నేను ఆల్రెడీ చెప్పినట్టు మెనూ కొంచెం చేంజ్ ఉంటుంది. సో, డిన్నర్ కూడా చాలా అనిపించింది. సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్ డిషెస్ బావున్నాయి. కొన్ని స్పెషల్ చెన్నై ఐటెమ్స్ కూడా ఉన్నాయి. అనిపించింది. ఫుడ్ చాలా క్వాలిటీగా ఉంది. యాస్ ఐ ఆల్రెడీ సెడ్. అండ్ ఆ రోజు పైన పూల్ పార్టీ జరిగిందండి. డీజే మంచి సాంగ్స్ ప్లే చేశారు. అండ్ డాన్స్ అవి ఇవి జరుగుతున్నాయి. కాపోతే అదే రోజు మేము దిగాం కాబట్టి కొంచెం సేపే మేము అక్కడ డీజే దగ్గర స్పెండ్ చేసి ఇంకా వెళ్ళిపోయి మేము ఆ రోజుకి వైండ్ అప్ చేసేసాము. ఎవ్రీ డే ఇలా మన రూమ్‌లోకి ఒక పాంప్లెట్ లాగా వేస్తారండి. అందులో ఆ రోజు స్కెడ్యూల్ ఏంటి? ఆ రోజు సన్‌రైజ్ నుంచి సన్‌సెట్ వరకు ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి? ఇంకా ఏ డెక్‌లో ఏ పెర్ఫార్మన్సెస్ జరగబోతున్నాయి? ఏ ఫుడ్ కోర్ట్‌లో లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. అవన్నీ గూడా ఇందులో మనకి డీటెయిల్డ్‌గా ఉంటాయి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కార్డెలియా క్రూజ్. ఎర్లీ మార్నింగ్ 6:10 6:15 అవుతుంది. ఇలా ఉంది. బ్యూటిఫుల్. డెక్ 11లో సన్‌రైజ్ చూడ్డానికి పొద్దున్నే 6:15-6:30 మధ్యలో అందరొచ్చేసారండి. స్కెడ్యూల్‌లో 6:30కి సన్‌రైజ్ ఈరోజు అని చెప్పి వాళ్ళు వేశారు. సో, ఆ టైంకొచ్చేసాము. సన్‌రైజ్ చూసాము. కాపోతే కొంచెం మబ్బులు అడ్డుగా వచ్చాయి. ఇంకా ఎక్కువసేపు నేను వెయిట్ చేయకుండా నేను కిందకెళ్ళిపోయాను. బట్ మా సంతోష్ మొత్తం ఫుల్‌గా సన్నొచ్చే వరకు ఉండి ఎంజాయ్ చేశాడు ఆ వ్యూని. Good morning, everybody. So, day 2 in Cordelia Cruise. మార్నింగ్ సన్‌రైజ్ వీడియోస్ చూసారు. అండ్ ఇప్పుడు టైం 8 AM అవుతుంది. సో, బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ మోస్ట్‌లీ నిన్న సగం డే నుంచి మేము ఎక్స్‌ప్లోర్ చేశాము. సో, ఈరోజు మనకు ఫుల్ డే ఉంటుంది కాబట్టి, ఈరోజు నేను మీకు ఈ క్రూజ్‌లో ఉన్న డెక్స్ అన్నీ టూర్ చేస్తాను. అండ్ ఈచ్ డెక్‌లో మనకి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, లేకపోతే ఏమి ఉంటాయి అసలు అనేది కూడా నేను మొత్తం మీకు చూపిస్తాను.
అండ్ ఈరోజు ఇంకొన్ని పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మ్యూజిక్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ యా లెట్స్ సీ. సో ఈరోజు క్రూజ్లో ఉన్న డెక్స్ అన్ని టూర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి బిఫోర్ దట్ మంచి బ్రేక్ఫాస్ట్ చేసామండి. కొంచెం హెవీ బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్గా ఫుడ్ కోర్ట్లో ఓషన్ వ్యూ టేబుల్ దగ్గర చక్కగా ఓషన్ వ్యూ చూస్తూ మంచి బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ దీని తర్వాత ఈరోజు మనం ఈ క్రూజ్లో ఉన్న డెక్స్ అన్నీ కూడా చూస్తాం. ఒకసారైతే నేను డెక్ 2 నుంచి డెక్ 10 వరకు ఎలివేటర్‌లో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మళ్ళీ పైనుంచి కిందికొస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు ఎలివేటర్ నుంచే వ్యూ చూపిస్తున్నాను. అండ్ ఆ తర్వాత నేను ఈచ్ డెక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తాను. డెక్ 2. డెక్ 2 ఏంటి? డెక్ ఏంటి అంటే, మనం జనరల్‌గా ఫ్లోర్ అంటూ ఉంటాము. కానీ ఇక్కడ క్రూజ్‌లో వచ్చేసి డెక్ అంటామనమాట. సో, డెక్ 2 నుంచి నేను మీకు 10 వరకు ఏ డెక్‌లో ఏమేమి ఉన్నాయనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ ఏంటి మరి ఫస్ట్ డెక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. దానికి మనకు యాక్సెస్ లేదు. ఎందుకంటే అక్కడ షిప్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్ కానియండి, లేకపోతే క్రూజ్ స్టాఫ్‌కి సంబంధించిన రూమ్స్ కానీ అవన్నీ ఉంటాయి. సో, మనకు యాక్సెస్ లేదు. మనకు సెకండ్ డెక్ నుంచి మాత్రమే యాక్సెస్ ఉంది. సో, సెకండ్ డెక్ ఏంటనేది నేను సింపుల్‌గా ఇప్పుడు చూపిచ్చేస్తాను. అండ్ ఈచ్ డెక్ దగ్గర మీకు ఇట్లా ఒకటి వాళ్ళు ఏ డెక్‌లో ఏముంటాయనేది మీకు మెన్షన్ చేస్తారు. క్లియర్‌గా మనకి అర్థమైపోతుంది. అండ్ డెక్ 2 ఈజ్ మెయిన్‌లీ ఫర్ మెడికల్ అనమాట. ప్రాబ్లమ్ వస్తే, హెల్త్ ఇష్యూస్ వస్తే ఇక్కడ డాక్టర్ ఉంటారు. ఒకసారి చూద్దాం. మెడికల్ ఫెసిలిటీ చూస్తున్నారు కదా! టైమింగ్స్ అవన్నీ కూడా ఇచ్చారు. అండ్ ఇలా వచ్చాం మనం లిఫ్ట్‌లో చూస్తున్నారు కదా లిఫ్ట్. సో ఎవ్రీ డెక్‌కి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 4 ఎలివేటర్స్ ఉంటాయండి. చూసారు కదా! ఇక్కడొకటి, ఇక్కడొకటి అండ్ నా లెఫ్ట్ సైడ్ 2 కనిపిస్తున్నాయి. సో ఈ 4 ఎలివేటర్స్ కాకుండా ఇక్కడొకటి, అక్కడొకటి కార్నర్స్‌లో స్టేర్ కేస్ కూడా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా, అంటే ఇదే డెక్‌లో బ్యాక్ సైడ్ మనకి 2 ఎలివేటర్స్ ఉంటాయి అండ్ స్టేర్ కేసెస్ కూడా కామన్‌గా ఉంటాయి. థర్డ్ డెక్ వెళ్ళిపోదాం. ఎప్పుడైనా ఎలివేటర్స్ బిజీగా ఉన్నప్పుడు దాదాపు మనకి అంతా ఏముండదు. ఎందుకంటే 6 ఎలివేటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్రంట్ 4 ఉన్నాయి, బ్యాక్ 2 ఉన్నాయి. టోటల్ 6 ఉన్నాయి. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకటే ఫ్లోర్ కదా అని అనుకుంటే మనం స్టేర్ కేస్ నుంచి వెళ్ళిపోవచ్చు. గుడ్ మార్నింగ్. డెక్ 3లో ఉన్నామండి. సో ఈ డెక్‌లో వచ్చేసి ఆల్మోస్ట్ మొత్తం అంతా మనకి రూమ్సే ఉన్నాయి. చూద్దాం ఒకసారి అసలు ఎలా ఉంటాయి ఏంటని. ఇంకా వేరే యాక్టివిటీ ఏమి ఉండదు డెక్ 3లో, ఓన్లీ రూమ్సే అనమాట. సో ఇవన్నీ రూమ్స్. డెక్ 4లో ఉన్నాము. డెక్ 4లో ఏంటంటే ఇక్కడ సేమ్ డెక్ 3లో లాగానే రూమ్స్ ఉంటాయి. అన్ని రకాల రూమ్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి బ్యాక్ సైడ్ స్టార్లైట్ డైనింగ్ ఉంటుందన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ద మంచి లగ్జరీ డైనింగ్, బాగుంటుంది. ప్యూర్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ అండ్ జైన్ కూడా ఉంటుంది అందులో. నిన్న ఆల్రెడీ నేను స్టార్లైట్ డైనింగ్లో మీకు కొన్ని విజువల్స్ చూపించాను అండ్ ఈరోజు లంచ్ కూడా మనం అక్కడే చేయబోతున్నాం. అక్కడ చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ మళ్ళీ యాజ్ యూజువల్గా థర్డ్ డెక్లో లాగా మనకి రూమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ రూమ్స్ అన్నమాట. అండ్
అటు కూడా రూమ్స్ ఉన్నాయి. అండ్ కంప్లీట్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్టార్ లైట్ డైనింగ్. లంచ్ టైంలో నేను మీకు చూపిస్తాను. డెక్ 5లో ఉన్నాము. ఇదే మనం బోర్డింగ్కి అయ్యేటప్పుడు మనం వచ్చే ఫస్ట్ డెక్ అనమాట. మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అప్పుడు మనం ఈ డెక్లోకే ఎంటర్ అవుతాం. అక్కడి నుంచి వచ్చాం మనము. సో అక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్గా, డోర్స్ క్లోజ్ అయిపోయాయి ఇప్పుడు. సో అక్కడి నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్ లాగా ఏదైనా మనకి ఏమైనా అవసరం ఉంటే ఎంక్వైరీ కానీ, ఇంకా మనం ఏదైనా పెయిడ్ ఏమైనా తీసుకోవాలనుకుంటే కూడా మనము మన కార్డ్ ఇక్కడ రీఛార్జ్ చేయించేసుకుంటే అది ఎక్కడైనా మనం పెయిడ్ ఏమైనా ఉంటే మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ రండి ఇటు నుంచి వెళ్దాం. ఇప్పుడు ఈ వ్యూ చాలా బాగుంది చూడండి. మెయిన్ కార్డిలియా క్రూజ్ లోపలికి రాగానే మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. చాలా రీల్స్లో వాటిల్లో కూడా ఈ వ్యూ చాలా వైరల్ రీల్స్ మనం చూస్తూ ఉంటాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అండ్ అక్కడ మార్కీ థియేటర్ కనిపిస్తుంది. మార్కీ థియేటర్ నిన్న నైట్ మనం షోస్ చూసాం కదా, సౌత్ ఇండియన్ పర్ఫార్మెన్సెస్, తెలుగు సాంగ్స్ అన్నీ డ్యాన్స్ చేశారు కదా, అది ఇదే అనమాట. సో చాలా వరకు మనకి ఎంటర్టైన్మెంట్ అంతా ఈ మార్కీ థియేటర్లోనే అవుతూ ఉంటుంది. అండ్ మార్కీ థియేటర్కి అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది, ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది. అండ్ ఈరోజు ఏం పర్ఫార్మెన్స్ జరగబోతుంది అనేది వాళ్ళు ఇక్కడ బోర్డు మీద షోస్ టుడే అని చెప్పేసి పెడతారు. అండ్ ఇది బాక్స్ ఆఫీస్, ఏదైనా పెయిడ్ షోస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ ఫేమస్ మెజిషియన్ ఉన్నారు, ఆయన షో చూడాలి అంటే పెయిడ్ అనమాట. ఇక్కడ మనం పే చేసి స్పెషల్ షో వేయించుకొని మనం చూడొచ్చు. అండ్ అక్కడ చాప్ స్టిక్స్ అని ఒకటి ఉంది. అదేంటంటే అది చాలా ప్రీమియం అనమాట రెస్టారెంట్. అక్కడ మనం ఎక్స్పర్ట్స్ షెఫ్స్ తోటి మనం చేయించుకొని తినచ్చు అనమాట. అది పెయిడ్ అనమాట చాప్ స్టిక్స్. చెప్పాను కదా బాక్స్ ఆఫీస్లో పెయిడ్ షోస్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ పే చేసి తీసుకోవచ్చు. అండ్ చాప్ స్టిక్స్ అండ్ చైర్మన్స్ క్లబ్, నిన్న మనం అక్కడే పాటలు అవి విన్నాము. చాలామంది మ్యూజిషియన్స్ పర్ఫామ్ చేస్తుంటారు, బ్యాండ్ షోస్ అవుతుంటాయి. అండ్ లోపల బార్ కూడా ఉంది. ఆల్కహాల్ కార్డిలియా క్రూజ్లో అన్లిమిటెడ్ అండి, ఫ్రీ. అండ్ అంటే మన ప్యాకేజ్లోనే అదంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫుడ్ కానీ బెవరేజెస్ కానీ అన్నీ అన్లిమిటెడ్ అనమాట. సో ఇదే చాప్ స్టిక్స్. ఒక్కసారి లోపల ఒక చిన్న లుక్ ఇద్దాం. ఇక్కడ మనకి ఈవినింగ్ షోస్ జరుగుతూ ఉంటాయి, మ్యూజిషియన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ అక్కడ అది వచ్చేసి చైర్మన్స్ క్లబ్ అనమాట. అదొక అది అక్కడ కూడా మనకి ఫుడ్ దొరుకుతుంది అండ్ బార్ అండ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మ్యూజిషియన్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ నిన్న నైట్ నేను సంతోష్ ఇక్కడే చాలాసేపు స్పెండ్ చేశాము. అలా అలలు చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. చాలా కష్టపడి కార్డిలియా క్రూజ్ నేనే నడిపిస్తున్నాను ఇప్పుడు. సో 5th డెక్లోనే బ్యాక్ సైడ్ ఉన్నాం మనం, చూసారా? ఇలా ఎక్కడంటే అక్కడ మనకి హ్యాపీగా సీటింగ్ ఏరియా ఉంటుంది. మనం వ్యూని ఎంజాయ్ చేస్తూ కాసేపు కూర్చోవచ్చు. హాయిగా అలా వేడి కాఫీ తాగుతూ చూస్తే ఎంత బాగుంటుంది. అండ్ అక్కడ చిన్న గేమ్ జోన్ ఉంటుంది, చాలామంది గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడి నుంచి వెళ్తే మనకి 6th డెక్లో క్యాసినో ఉంటుంది. నేను 6th డెక్కి వెళ్ళినప్పుడు అది చూపిస్తాను. ఇక్కడ కూడా కొన్ని గేమ్స్ ఉంటాయి, ఆడుకునే వాళ్ళు ఆడుకోవచ్చు, ఇంకా ఓపెన్ చేయలేదు. అండ్ మనం ఎంట్రన్స్లో ఎప్పుడైతే మనం క్రూజ్లోకి ఎంటర్ అవుతున్నామో అప్పుడు మనల్ని కొన్ని ఫొటోస్ తీస్తారు వాళ్ళు. ఆ ఫొటోస్ని ఇక్కడ
గ్యాలరీలో పెడతారనమాట. మనకు ఒకవేళ మన ఫోటో మనకు కావాలనుకుంటే మనం పే చేసి తీసుకోవచ్చు. దాన్ని కస్టమైజ్డ్‌గా వాళ్ళు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగా లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ లాగా కూడా చేసి ఇవ్వమంటే చేసిస్తారు. ఒకసారి చూద్దాం అది కూడా. సో ఇది స్టార్లైట్ రెస్టారెంట్ అనమాట. మనం బ్యాక్ సైడ్ వచ్చాము 5th డెక్కి. డెక్ 6లో ఉన్నాము. చెప్పాను కదా బ్యాక్ సైడ్ 2 ఎలివేటర్స్ ఉంటాయని, అవి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉన్నాము డెక్ 6లో. సో ఇది వచ్చేసి జూదగాళ్ళకి బాగా ఇష్టమైన ప్లేస్ కెసినో. కెసినో నేను వెళ్ళానండి యుఎస్కి వెళ్ళినప్పుడు, అండ్ రీసెంట్గా శ్రీలంకలో కూడా ఏదో ఒక చిన్నపాటి గేమ్ ఏదో ఆడాను నేను కూడా, కొంచెం లైట్గా, అంత ఎక్స్పర్ట్ని అయితే కాదు. సో చాలామంది ఈవినింగ్ ఇక్కడ వచ్చేసి సంపాదించుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు కూడా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కెసినో. అండ్ చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి గేమ్స్. నెక్స్ట్ మనము కనెక్షన్స్కి వెళ్ళి అక్కడ కూడా చూద్దాం ఏముంటుంది ఏంటి అని. ఇది కనెక్షన్స్ రెస్టారెంట్ అనమాట. బాగుంటుంది ఇది, చాలా కొంచెం రాయల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఈవినింగ్ మంచి మంచి మ్యూజిక్ అది నడుస్తూ ఉంటుంది, ప్లే అవుతుంటుంది. ఫుడ్ అండ్ ఆల్కహాల్, అన్ని రకాల బెవరేజెస్. అండ్ ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది కదా కర్టెన్, అక్కడ మనకి క్రూజ్ స్టాఫ్ తోటి మనకి చిన్న చిన్న గేమ్స్, ఇంటరాక్టివ్ సెషన్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. వెల్కమ్ టు కార్డీలియా క్రూజ్. హలో మైక్ టెస్టింగ్. సో ఇప్పుడు మనం డెక్ 6లో ఉన్నాము. ఈ డెక్లో ఇదే స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఇది వాక్వేలా ఉంటుంది. సో మార్నింగ్ ఈవినింగ్స్ వాకింగ్ చేయొచ్చు. స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇదే అనమాట స్పెషల్ జోన్. స్మోకింగ్ ఇక్కడ మాత్రమే అలౌడ్. అండ్ అలాగే వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చు. డెక్స్ టూర్ మధ్యలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కార్డీలియా క్రూజ్కి ఎలా రావాలి, ఎలా బుక్ చేసుకోవాలి అని మీకు ఇప్పటికే చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో మీరు గూగుల్కి వెళ్ళిపోయి కార్డీలియా క్రూజ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ అప్కమింగ్ ట్రిప్స్ ఏమున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి ఏంటి అవన్నీ మీరు అక్కడ చూడొచ్చు. అండ్ అక్కడే మీరు బుక్ చేసుకోవచ్చు, అక్కడే పే చేయాలి. అండ్ ఒక చిన్న టిప్ ఏంటంటే నా తరఫు నుంచి, మీరు డైరెక్ట్గా అక్కడ పే చేయకుండా ఒకసారి మీరు కస్టమర్ కేర్తో మాట్లాడితే యూ కెన్ గెట్ కొంచెం డిస్కౌంట్ మీకు వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది. మాకు అలానే వచ్చింది. కొంచెం మేము 1-2 సార్లు వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత, కొంచెం చిన్న చిన్న బార్గెనింగ్స్ అవి జరిగిన తర్వాత మాకు ఒక బెస్ట్ ప్రైస్ వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. మేము తీసుకుంది 3 డే ప్యాకేజ్. నిన్న ఆఫ్టర్నూన్ మేము ఎంటర్ అయితే నిన్న అంతా ఉన్నాము, ఈరోజు అంతా ఉన్నాము. రేపు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము వైజాగ్లో దిగుతాము. చెన్నై పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము, వైజాగ్లో దిగుతున్నాము. అండ్ అలాగే మళ్ళీ చెన్నై నుంచి ఇంకో ప్లేస్కి, వైజాగ్ నుంచి ఇంకో ప్లేస్కి, శ్రీలంక, లక్షద్వీప్ అలాంటి ప్లేసెస్కి కూడా ఉన్నాయి. అలాంటివి ఏంటంటే ఒక రోజు ఎక్స్కర్షన్ లాగా ఇస్తారు వాళ్ళు, మనం దిగి లోకల్ టూర్ చూసుకొని రావచ్చు. బట్ మేమేంటంటే ఓన్లీ క్రూజ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము, ఇంకా వేరే ప్లేస్ ఎక్కడ దిగాలని మేము అనుకోవట్లేదు. సో అందుకని ఈ షార్ట్ ట్రిప్ పెట్టుకున్నాం అనమాట. చాలా జాగ్రత్తగా మీరు
డీల్ చేయాలి దీన్ని. ఎందుకంటే కొన్ని ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయి, కొన్ని ఫేక్ చాలామంది ఫేక్ కాల్స్ కూడా వస్తుంటాయి. అఫీషియలా కాదా అని తెలుసుకోండి దయచేసి. గూగుల్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కూడా నా డిస్క్రిప్షన్లో కార్డీలియా క్రూజ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు లంచ్కి బయలుదేరుతున్నాము. లంచ్ చేసిన తర్వాత నేను మిగతా 7th డెక్ నుంచి 7th, 8th, 9th, 10th వరకు మళ్ళీ చూపిస్తాను. ఈ 6th డెక్లో ఇక్కడున్న షాపింగ్ కూడా ఈ డెక్లో హైలైట్ అని చెప్పుకోవచ్చండి. ఇలా బయటే కాకుండా మనకి లోపల కూడా రాయల్ షాప్స్ అని చెప్పేసి ఉన్నాయి. చాలా చాలా బాగా అనిపించింది నాకు. కాకపోతే లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలౌ చేయలేదు. దానివల్ల నేను కవర్ చేయలేకపోయాను. ఇంతవరకే నేను షాపింగ్ అయితే కవర్ చేయగలిగాను. సో, మనం మిగతా డెక్స్ చూసే లోపల ఫాస్ట్‌గా లంచ్ అయితే ఫినిష్ చేసేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ 10th డెక్‌లో ఉన్న ఫుడ్ కోర్ట్‌కొచ్చేసాము. ఇలా డైలీ వెజిటేరియన్స్‌కి ఒక స్టార్టరు, ఫ్రైడ్ రైస్, రోటీస్, పనీర్ కర్రీ, పప్పు, అన్నం, కర్డ్ రైస్, డిఫరెంట్ సాలడ్స్ ఉంటాయి. ఈరోజు స్పెషల్‌గా దహి వడ చేశారు. నాన్ వెజిటేరియన్స్‌కి కూడా ఆహ్, చికెన్, మటన్ అండ్ ఫిష్ ఎవ్రీ డే ఉంటుంది. అండ్ ఇంకా డెజర్ట్స్ గురించయితే చెప్పనవసరం లేదండి. రకరకాల స్వీట్స్ అండ్ కేక్స్ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయక్కడ. డెక్ 7 దగ్గర ఉన్నాము. అండ్ ఇందాక మీకు చూపించాను కదా డెక్ 3లో అన్ని రూమ్సే ఉన్నాయని. ఇక్కడ కూడా అంతే ఆల్మోస్ట్. కానీ ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఏంటంటే ఇంటర్నెట్ కేఫ్ ఉంది. ఎవరైనా వర్క్ ఉండి కూడా అట్లనే వచ్చిన వాళ్ళు హ్యాపీగా ల్యాప్టాప్ పెట్టుకొని ఇంటర్నెట్ ఒకటి మనం బై చేసుకోవాలి. అది కొనుక్కొని మనం అక్కడ వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇంటర్నెట్ కేఫ్. ఇన్ ద డెక్ 7 ఒక్కసారి ఈ వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి. మేము ఉండేది ఈ డెక్లోనేనండి, డెక్ 7లోనే ఉంటాము. సో మాకు ఇక్కడ నుంచి కింద షాపింగ్ అదంతా చాలా బాగా అనిపిస్తుంది. ఇందాక షాపింగ్ మీకు ఇంకా చాలా చూపించాలని అనుకున్నాను, కానీ కొన్ని షాప్స్లో వాళ్ళను వీడియోగ్రఫీ అలో చేయలేదు. లేకపోతే నేను ఇంకా లోపల చాలా బాగున్నాయి అసలు. అంటే లైక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, కానీ కొనుక్కోగలిగే ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా విమెన్ యాక్సెసరీస్ చాలా బాగున్నాయి. మేముండే రూమ్ ఇటు సైడ్ ఉందండి. సో ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఉంది, వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా వాళ్ళు అక్కడ హాయిగా గేమ్స్ ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ మా రూమ్ అనమాట. దిస్ ఈజ్ అవర్ రూమ్ 7527. రూమ్ టూర్ ఆల్రెడీ చూసేసారు. సో ఇది డెక్ నెంబర్ 8 అనమాట. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ క్యాబిన్సే, ఐ మీన్ రూమ్సే ఉన్నాయి. ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా లాగా ఉంది, వ్యూ ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు, ఆడుకోవచ్చు. ఓషన్ వ్యూ క్యాబిన్స్ ఉన్నాయండి ఈ పర్టికులర్ డెక్లో. అండ్ ఇక్కడ మనం ఏదైనా ఇన్ఫామ్ చేయాలనుకుంటే, ఏదైనా మాట్లాడాలనుకుంటే, వాళ్ళు చెప్పేది మనకు తెలియాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటారు, మనకు తెలుస్తుంది. అండ్ చూసారా అక్కడ కూడా చాలామంది కార్డ్స్ ఆడుతూ, గేమ్స్ ఆడుతూ, వ్యూ ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెక్ నెంబర్ 8. అండ్ నెక్స్ట్ 9కి వెళ్ళిపోదాం. డెక్ నెంబర్ 9 ఇక్కడ కూడా మనకి క్యాబిన్స్ ఉన్నాయి అండ్ లైబ్రరీ ఉంది. అండ్ ఇక్కడ కొంచెం మనకి ప్రీమియం రూమ్స్ అని చెప్పి, అంటే కొంచెం స్వీట్ రూమ్స్ ఉన్నాయి. అండ్ చైర్మన్స్ క్యాబిన్ అని చెప్పేసి ఇక్కడ దట్ ఈస్ ద ఓన్లీ రూమ్ అనమాట, ఓన్లీ 1 రూమ్. అంటే అది ఇంకా కొంచెం పెద్దగా బిగ్ సైజ్లో ఉంటుంది స్వీట్ రూమ్. అండ్
2 బాల్కనీస్ ఉంటాయి, బాగుంటుంది. సో అది ఒక్కటే ఉంది, అది నాకు తెలిసి చాలా ల్యాక్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ హాయిగా మళ్ళీ చాలా డెక్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, చాలా డెక్స్లో మనకి ఇట్లా ఒక సీటింగ్ ఏరియా ఇచ్చి మంచి ఓషన్ వ్యూ తోటి ఇచ్చారు. సో దట్ మనం ఒకటే చోటు ఉండాలని లేదు. ఈ డెక్లో నేను చెప్పినట్టుగా రూమ్స్తో పాటు ఐ మీన్ ఓషన్ వ్యూ క్యాబిన్ స్వీట్ రూమ్స్తో పాటు లైబ్రరీ ఉందన్నమాట. సో ఒకసారి లైబ్రరీ చూద్దాము. మనం అక్కడ కూర్చొని చదువుకోవచ్చు. సో ఇక్కడ కూర్చొని మనం బుక్స్ చదువుకోవచ్చు. దిస్ ఈస్ ద లైబ్రరీ. దిస్ ఈస్ ద లైబ్రరీ. బా, ఎంత బ్యూటిఫుల్గా ఉందండి అసలు. ఆహాహా. సో వీఆర్ ట్రూలీ ఎంజాయింగ్ దిస్ వ్యూ, దిస్ ఎక్స్పీరియన్స్, ద స్టే, ఎవ్రీథింగ్. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలి, ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి ఏంటంటే, మనం జనరల్గా ఓషన్ మీద ఇలా వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం షిప్ కదులుతూ ఉండడం వల్ల కొంతమందికి సీ సిక్నెస్ వస్తుంది, కొంతమందికి రావట్లేదు. నేను ఇదివరకు చూసిన వీడియోస్లో చాలామందికి వామిటింగ్ సెన్సేషన్స్, వామిటింగ్స్ అయిపోవడం లాంటివి కూడా జరిగాయి. నేను కూడా అలా అవుతుందేమో అనుకొని మేము కొన్ని మెడిసిన్స్ అవి కూడా క్యారీ చేసామన్నమాట, కొంచెం స్టమక్ అప్సెట్ అవ్వకుండా, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ రాకుండా ఉండడానికి. బట్ ఫార్చునేట్లీ అలాంటివి ఏమీ కాలేదు. హ్యాపీగా ఇప్పటిదాకైతే ప్రయాణం బాగా గడిచింది. బట్ కొంచెం మనం జర్నీలో ఉన్నాం కాబట్టి కొంచెం అలా మూమెంట్ అయితే ఉంటుంది. సో అది నాకైతే బాగానే అనిపిస్తుంది. మీరు కూడా ఒకవేళ మీకు సీ సిక్నెస్ ఉంటే మీరు కూడా మీ మెడిసిన్స్ క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డెక్ నెంబర్ 10లో ఉన్నాము. ఇదే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆన్ ద క్రూజ్. 5th డెక్ తర్వాత 10th డెక్. సో ఇక్కడ మనకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మనం నిన్న ఇవాళ లంచ్ చేసాము, అండ్ స్టార్ లైట్ అని చెప్పాను కదా, దాంతోపాటు ఈ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ లంచ్ చేసాము, ఈరోజు లంచ్ కూడా ఇక్కడే చేసాము. సో నెక్స్ట్ బయటికి వెళ్ళి చూద్దాం. ద 10th డెక్ ఆన్ ద క్రూజ్. చూసారు కదా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ అంటే ఇష్టమైన వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకు అక్కడ పిల్లలకి జకూజీ కూడా ఉంటుంది. అండ్ దాని వెనకాల మనకి ఈవినింగ్ పూల్ పార్టీ లాగా జరుగుతూ ఉంటుంది. అండ్ అక్కడ మనతో డాన్స్ చేపిస్తారు. దాని వెనక పూల్ బార్ ఉంది, వచ్చేయండి నాతో పాటు. చూసారు కదా, దిస్ ఇస్ ద జకూజీ. అండ్ ఇక్కడే మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ నైట్ పూల్ పార్టీ లాగా అవుతుంది, మనకు డాన్స్ అవి చేపిస్తారు మనతోటి. వెనక పూల్ బార్ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ద బార్. డెక్ నెంబర్ 10లో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. హ్యాపీగా మనం ఈవినింగ్ టైమ్స్ చిల్ అవుతూ ఇక్కడ కూర్చోవచ్చు, వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పటిదాకా ఎక్కడా లేని విధంగా రాక్ క్లైంబింగ్ ఆన్ ద సీ. చాలా చోట్ల రాక్ క్లైంబింగ్ ఉంటుంది, కానీ ఆన్ ద ఓషియన్ ఈ ఒక్క క్రూజ్లోనే ఉంది. అది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, వచ్చేయండి. ఇది మనకి ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉండదండి, ఇది పెయిడ్ అనమాట. అండ్ ఒక టైం ఉంటుంది, పర్టికులర్ టైం ఉంటుంది. ఆ టైంలోనే మనల్ని అలౌ చేస్తారు. మనం పే చేసేసి రాక్ క్లైంబింగ్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. చూసారా, దిస్ ఇస్ ద రాక్ క్లైంబింగ్. సో ఇప్పుడు క్లోజ్ అయి ఉంది, ఈవినింగ్ ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ యాక్చువల్లీ ఓపెన్ ఉంది. మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours ఆ టైంలో వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఆ టైంలో మనకు వాళ్ళు స్కెడ్యూల్ ఇస్తారు కదా, దాంట్లో ఉంటుంది ఏ టైంలో ఉంటుంది అనేది. అప్పుడు మనం వచ్చి పే చేసేసుకొని రాక్ క్లైంబింగ్ చేయొచ్చు అనమాట.
సో 10th డెక్ నుంచి 11th డెక్ కూడా ఉంది. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్లేస్, ఎందుకంటే మనకి సన్సెట్ సన్ రైజ్ చూడాల్సిన వ్యూ పాయింట్స్ ఇక్కడే ఉన్నాయి. పదండి. మార్నింగ్ సన్ రైజ్కి వచ్చాం కదా, సో అది ఇక్కడే అన్నమాట. సో చూసారు కదండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్ ద డెక్స్ ఆన్ ద వెరీ లగ్జూరియస్ క్రూజ్, కార్డిలియా క్రూజ్. 11 డెక్స్ అనగానే ఏముంటుంది అసలు అని మేము కూడా అనుకున్నాం, కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఇట్స్ వర్త్ విజిటింగ్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ని ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాలి, చూడాలి అని నాకు కూడా అనిపిస్తుంది. సో ఇంకా మేము రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము వైజాగ్లో దిగుతాము. అప్పటిదాకా జరిగేవన్నీ కూడా వీడియోలో కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్. సో ఇక్కడ పైన చూస్తున్నారు కదా, సో షిప్ డైరెక్షన్స్ అవన్నిటికి సంబంధించింది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న బోట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. సో చాలా బోట్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు అంటే, ఇంత పెద్ద క్రూజ్ ఈ బోట్స్ని కూడా ఎందుకు క్యారీ చేస్తుంది అంటే, ఇఫ్ ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఏదైనా జరగకూడదు జరిగి ఎమర్జెన్సీ కేసులో మనల్ని వేరే ఈ బోట్స్ ద్వారా మనల్ని తరలించాల్సి వస్తే ఇవి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మనకి రూమ్లో చూపించాను కదా లైఫ్ జాకెట్స్, అవి వేసుకొని మనం ఈ బోట్లోకి వచ్చేస్తే దీని నుంచి మనల్ని వేరే ప్లేస్కి, డెస్టినేషన్కి తీసుకెళ్తారు. బ్యాక్ వ్యూ చూసాం కదా రాక్ క్లైంబింగ్ దగ్గర, ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట. సో ఆల్ డెక్స్ టూర్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు మేము ఓషన్ చూస్తూ చిల్ అయ్యాము. అండ్ కాసేపు చైర్మన్స్ క్లబ్లో బ్యాండ్ ప్లే చేసే మ్యూజిక్ వింటూ కాసేపు రిలాక్స్ అయ్యాము. మళ్ళీ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఈవినింగ్ హై టీకి వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా, యాజ్ యూజువల్గా మనకి మళ్ళీ రకరకాల స్నాక్స్ అండ్ కేక్స్, శాండ్విచ్, డెజర్ట్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఏ డైనింగ్కి వెళ్ళినా కూడా వి మేడ్ ష్యూర్ దట్ ఇలా ఖచ్చితంగా సీ వ్యూ ఉండాలి. అలాంటి టేబుల్ దగ్గరే కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అటు సీన్ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుదామనే మేము స్టార్ లైట్కి వెళ్ళినా కూడా, ఫుడ్ కోర్ట్కి వెళ్ళినా కూడా ఇలా ఓషన్ వ్యూ దగ్గరే కూర్చొని తిన్నామన్నమాట. మేము మళ్ళీ వచ్చేసామండి మార్కీ థియేటర్కి. సో ఈరోజు ఒక బాలీవుడ్ సిరీస్ లాగా అనుకోండి, కొంచెం డ్రామా అండ్ కొన్ని మధ్య మధ్యలో పర్ఫార్మెన్సెస్ కలిపి ఒక సీరియల్ లాగా వాళ్ళు ప్రజెంట్ చేశారనమాట. ఆ తర్వాత క్రూజ్ని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేశాము. ఇలా ఫ్రంట్ పార్ట్ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ చైర్మన్స్ క్లబ్కి వెళ్ళిపోయి మ్యూజిక్ని ఎంజాయ్ చేశాము. सोचो भी क्यों इतना मैं तुमसे प्यार करूं.
స్టార్ లైట్‌లో తింటున్నప్పుడు చూపిస్తానని చెప్పాను గదా! ఫైనల్లీ ఈరోజు డిన్నర్‌కి మాకయిందండి ఇక్కడికి రావడం. సో, మనకి ఫుడ్ కోర్ట్‌లో ఏదైతే మెనూ ఉంటుందో, సేమ్ అదే మెనూ ఇక్కడ గూడా ఉంటుంది. జస్ట్ మనకి ప్లేస్ వేరే అంతే. కొంతమంది ఇక్కడ, కొంతమంది అక్కడ లంచ్ అండ్ డిన్నర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఫోర్త్ డెక్‌లో, ఫిఫ్త్ డెక్‌లో కలిపి ఉందండి ఈ రెస్టారెంట్. కిందనేమో వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. పైన నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ప్యూర్ వెజిటేరియన్స్‌కి గార్లిక్ ఆనియన్ కూడా తినని వాళ్ళకి ఆహ్, జైన్ సెక్షన్ అనమాట అది. ఫిఫ్త్ ఫ్లోర్‌లో. సో, ఈరోజు గూడా మెన్యూ చాలా ఉంది. ఆహ్, వెజ్ వాళ్ళకైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాన్ వెజ్ వాళ్ళకి కూడా ఉన్నాయి. బట్ కంపారిటివ్‌లీ వెజిటేరియన్స్‌కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ డెజర్ట్స్ అయితే చెప్పనవసరం లేదు. ఆల్రెడీ నేను ప్రతిసారి మీకు చూపిస్తూనే ఉన్నాను. ఇలా కట్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఫ్రూట్స్ అంటే ఇష్టమయ్యే వాళ్ళకి. అండ్ ఒక స్పెషల్ డిష్ అయితే ఎలాగో ఉంటుంది ప్రతిసారి. Santosh, how are you enjoying? చాలా బాగుంది. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం అందరూ రావాలి. మన ఇండియా మొత్తంలో ఉన్న ఏకైక లగ్జరీ క్రూజ్. కనెక్షన్స్ అనే ప్లేస్‌లో ఇలా ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయని చెప్పాను గదా! అక్కడికొచ్చి కాసేపు చూసామండి. Are you ready? Are you joining? Hi, sir. డెక్ టూర్ చేసేటప్పుడు అవి క్లోజ్ ఉండడం వల్ల చూపించలేకపోయినవేంటంటే స్పా అండి. ఇది పెయిడ్ సర్వీస్ అండ్ పిల్లల కోసం కార్డీలియా అకాడమీ. ఇక్కడ ప్లే జోన్ లాగా బావుంటుంది. సో, ఈ 2 నేను చూపించలేకపోయాను ఆ టైంలో క్లోజ్ ఉండడం వల్ల. అండ్ ఆ తర్వాత మేమెళ్ళిపోయాం ద డోమ్ అనే ప్లేస్‌కి. ఇది గూడా క్లబ్ అండి. చాలా బావుంటుంది. ఇక్కడ గూడా మనకి అన్‌లిమిటెడ్ బెవరేజెస్ ఎప్పుడంటే అప్పుడు సర్వ్ చేస్తారు. అండ్ ఫుడ్ గూడా ఉంటుంది. ఆల్ సెట్ ఫర్ ద నైట్ పార్టీ. సో ఎండ్ ఆఫ్ ద ట్రిప్ అండి. ఇప్పుడు డే 3 మార్నింగ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము వైజాగ్లో దిగుతాము. అండ్ ఇక్కడి నుంచి వాళ్ళు వైజాగ్ ఒక ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వరకు వాళ్ళు షటిల్ సర్వీస్ ఇస్తారు. ఎవరైనా కార్డిలియా క్రూజ్కి రావాలనుకునే వాళ్ళు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఒక్కసారి వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేయండి. ఇంత పడుతుంది అని నేను చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రేట్ వేరీ అవుతుంది ఒక ట్రిప్కే. అండ్ ఒక్కొక్కసారి డెస్టినేషన్ మారినా, డేట్ మారినా, సీజన్ మారినా డిఫరెంట్ రేట్స్ చెప్తున్నారు. అంతెందుకు మేమే ఒక డేట్లో అడిగినప్పుడు ఒక రేట్, ఇంకో డేట్లో అడిగినప్పుడు ఇంకో రేట్ చెప్పారు. సో కాబట్టి నేను ఇంత అని ముందే చెప్పలేను. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. 2 డేస్, 3 డేస్, 5 డేస్ ఇలా కూడా ఉన్నాయి. సో అవి కూడా మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత మేము మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళిపోయామండి. సో, ద లాస్ట్ మీల్ ఆఫ్ ద కార్డిలియా క్రూజ్ అని చెప్పొచ్చు. సో, దీని తర్వాత మేము రూమ్‌కెళ్ళిపోయి ప్యాక్ చేసుకొని ఇంకా మేము బయలుదేరాలనమాట.
వైజాగ్ పోర్ట్ దగ్గరలో ఉంది, వచ్చేస్తుంది. సో, వైజాగ్ పోర్ట్‌కొచ్చేసామండి. నిజంగా ఈ 2 రోజులు అసలు టైమే తెలియలేదు. అయ్యో! అయ్యో! అప్పుడే ఎళ్ళిపోతున్నామా అని బాధేసింది. అండ్ స్టార్ట్ అయితున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉందో, ఇలా వైజాగ్ పోర్ట్ దగ్గర క్రూజ్ వచ్చేస్తున్నప్పుడు కొంచెం బాధేసింది. బట్ ఎనీవే నెక్స్ట్ టైమ్ మళ్ళీ రావాలి అని కూడా అనిపించింది. దట్స్ ఆల్ అబౌట్ ద కార్డిలియా క్రూజ్ ట్రిప్. ఇంకా బెస్ట్ వీడియోస్, ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఫ్యూచర్‌లో. సో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఆ రోజే మళ్ళీ మేము వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి రిటర్న్ అయిపోయామండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. ఇక్కడి వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థాంక్స్. అండ్ మీకు డెఫినెట్‌గా ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్.